హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మా పిన్ని తన స్టైల్‌లో అయితే చికెన్ బిర్యానీ మన కోసం రెడీ చేశారు. ముందుగా బయట నుంచి తెచ్చుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, పెరుగు ఇవన్నీ వేసి ముక్కకి బాగా పట్టేలాగా కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని కొంచెం నెయ్యేసి వేడి చేసుకోవాలి. అదే విధంగా ఆయిల్‌ని కూడా వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయిన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా ఇవన్నీ నూనెలో వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా వేగనివ్వాలండి. అదే విధంగా కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని నూనెలో వేసి వేడి చేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ అంతా మగ్గిన తర్వాత మనం ఎసరైతే పోసుకోవాల్సొస్తుంది. మామూలు వాటర్ అయినా మనం పోసుకోవచ్చు. కానీ మేమైతే కొంచెం వేడి నీళ్ళనైతే కాచి పెట్టేసాము. ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ నుంచి 2 గ్లాసుల వరకు నీళ్ళైతే పడతాయండి. సో, మేమైతే 2 గ్లాసులు నీళ్ళైతే పోసాం గ్లాసు రైస్‌కి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. మెయిన్ ఉప్పే. ఇది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. సరిపడా వేసుకోవాలి. మన ఎసరైతే కాగిందండి బాగా. సో, మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్నయితే ఎసరులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి రైస్‌ని. తర్వాత రైస్ మొత్తాన్ని కలతిప్పాలండి. అదే విధంగా కొంచెం మూత పెట్టేసి వెయిట్ పెట్టటం వల్ల ఉన్న ఆవిరికి రైస్ మంచిగా ఉడుకుతుంది. సో, ఫైనల్‌గా అయితే రెడీ అయింది. కొంచెం నెయ్యి, తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులయితే వేసి కలుపుకోవాలి. ఫైనల్‌గా మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండి. సో, మేము కూడా రెడీ అయిపోతున్నాం తినటానికి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.